వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోవాలో తాడేపల్లిగూడెం యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అయితే న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా కూడా గోవాకు వెళ్లిన తాడేపల్లిగూడెం వాసులు ఆదివారం రాత్రి రెస్టారెంట్కు వెళ్లి 8 మంది యువతితో రెస్టారెంట్కి వెళ్లారు. ఈ నేపథ్యంలో యువతితో అక్కడ రెస్టారెంట్ ఓనర్ కొడుకు అసభ్య ప్రవర్తన చేశాడు. ఈ నేపథ్యంలో ఆయనని ప్రశ్నించిన యువకులపై కూడా దాడి చేశారు రెస్టారెంట్ నిర్వాహకులు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ రవితేజ్ ఆసుపత్రికి తరలిస్తుండగానే కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. మీరు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. ఈ వీడియో అంతా ఆ రోజు న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా కూడా తీసిన వీడియో. అయితే ఈ రవితేజ్ ఫొటోస్ కూడా మీరు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నారు. అయితే 8 మంది కలిపి తాడేపల్లిగూడెం నుంచి గోవా వెళ్లారు. ఈ నేపథ్యంలో ఎంజాయ్ చేద్దామని వెళ్ళిన నేపథ్యంలో కూడా రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు అక్కడ వీరి 8 మందిలో ఒక యువతితో అసభ్య ప్రవర్తన చేశారు ఆ రెస్టారెంట్ ఓనర్ కొడుకు. ఈ నేపథ్యంలో వీరందరూ కూడా ఘర్షణకి పాల్పడ్డారు. ఎందుకు మీరు ఆమెతో అసభ్య ప్రవర్తన చేస్తున్నారని ప్రశ్నించడంతో వారు రివర్స్ అయ్యి వెంటనే ఆ నిర్వాహకులంతా కూడా రివర్స్ అయ్యి యువకుల మీద దాడికి దిగారు. ఆ విజువల్స్ కూడా మనం ఇప్పుడు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఘర్షణ కాస్త తీవ్ర గాయాలు పాల్పడ్డారు. యువకులు 8 మంది కూడా తీవ్ర గాయాలు పాల్పడ్డారు. ఇందులో రవితేజ్ పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఆయన తరలిస్తుండగానే మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి అక్కడ స్థానికులు కూడా మాట్లాడారు. వారేం మాట్లాడారో కూడా చూసే ముందు మనం ఒకసారి చూస్తున్నాం. ఏదైతే బిగ్ టీవీ డిజిటల్ లైవ్ స్క్రీన్ మీద చూస్తున్నామో ఆయనే రవితేజ్. అయితే వీరంతా కూడా ఎంజాయ్ చేద్దామని గోవాకి వెళ్ళిన నెపంలో ఒకేసారి దుర్ఘటన చోటు చేసుకుంది. ఆయన డెడ్ బాడీని కూడా స్పెషల్ ఫ్లైట్లో తాడేపల్లిగూడెంకి తీసుకొస్తున్నట్లు కూడా చూద్దాం. ఒకసారి అక్కడ ఏం జరిగింది, ఆ రోజు ఘటన ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. హలో మనం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూసాం. వారంతా కూడా కాల్ చేయండి అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంతో భయపడుతూ భయాందోళనకు గురైన మాటలు కూడా మనం విన్నాం. అయితే ఈ నేపథ్యంలో 8 మంది తాడేపల్లిగూడెం నుంచి గోవాకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వెళ్లారు. ఈ సందర్భంగా ఒక రెస్టారెంట్కి వెళ్లారు. రెస్టారెంట్కి వెళ్లిన నేపథ్యంలో ఒక యువతితో ఆ రెస్టారెంట్ ఓనర్ కొడుకు అసభ్య ప్రవర్తన చేశాడు. ఈ నేపథ్యంలో అక్కడ వాళ్ళు ప్రశ్నించినందుకు, ఆ 8 మంది కూడా ప్రశ్నించినందుకు ఒకేసారి వీరి మీదకి రివర్స్ అయ్యి వారిని గాయాల పాలు చేశారు. వారి మీద ఘర్షణకి కూడా దిగారు. ఈ నేపథ్యంలో తీవ్ర గాయాలయ్యాయి 8 మందికి కూడా. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లే నేపథ్యంలోనే రవితేజ్ అనే యువకుడు మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. అయితే తాడేపల్లిగూడెంలో కూడా కొంతమంది మాట్లాడారు. అసలు అక్కడ ఏం జరిగింది అనేది కూడా అక్కడ స్థానికులు మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం. ఆ గొడవలో ఆ కుర్రోడిని నెత్తి మీద కొట్టడం, ఆ కుర్రోడు అక్కడే కుప్పకూలి చనిపోవడం జరిగింది. అంటే అరాచకమైన రెస్టారెంట్లను అక్కడ నడుపుతున్న గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మరి ఆంధ్ర ప్రజలకు అర్థం కావట్లేదు. ఇక ఆంధ్ర నుంచి చాలా మంది గోవా పర్యాటక కేంద్రంగా ఉండడం వల్ల అక్కడికి అందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అక్కడ గవర్నమెంట్ మరి మన ఆంధ్ర ప్రజల మీద ఇటువంటి కక్షపూరితమైన చర్యలు తీసుకుని అక్కడ ఎంతో మంది కుర్రాళ్ళు వెళ్తుంటే అక్కడ ప్రతి ఒక్కరితో కూడా గొడవ జరిగి ఇలా గొడవల్లో దెబ్బలాటల్లో మనుషులు బుర్రబాగలు కొట్టేసి మనుషులు చంపడం ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాం. మరి ఆ తల్లిదండ్రులు మరి ఆ కుర్రోడు ఎక్కడ కూడా గొడవలకు వెళ్ళడం ఎప్పుడు చూడలేదు. మేము ఎంతమంది కుర్రోళ్ళు ఇక్కడ స్నేహపూర్వకంగా ఉన్నారంటే ఎప్పుడు కూడా కుర్రోడు గొడవలకు వెళ్ళడం కానీ ఏమీ లేదు. మరి అటువంటి కుర్రోళ్ళని అక్కడ చంపేయడం, అక్కడ గవర్నమెంట్ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, ఇక్కడ స్థానికంగా ఇలా జరిగిన వెంటనే స్థానికంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి బొలిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన వెంటనే స్పందించి అక్కడ ఉన్న స్నేహితులతో అక్కడ ఉన్న గోవాలో ఉన్న స్నేహితులతో మాట్లాడి ఆ కేసు విషయం తెలుసుకుని ఈ కుటుంబానికి ఎంతో అండగా నిలిచిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ గవర్నమెంట్ కూడా ఈ మన ఆంధ్ర నుంచి వెళ్తున్న కుర్రోళ్ళకి ఇలా జరుగుతుంటే మన గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందని చెప్పాడు ఈ సభాముఖంగా అడగవలసి వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక ప్రతి రాష్ట్రానికి కూడా ఆంధ్ర నుంచి వెళ్లే పర్యాటకుల నుంచి ఎంతో ఆదాయం పొందుతున్నారు. ఆ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చే న్యాయం ఏంటని అడుగుతున్నాం. ఇక్కడ చాలా అన్యాయం జరిగింది. ఆ కుటుంబానికి ఎవరు ఈ లోటు తీరుతారని చెప్పేసి ఈ సభాముఖంగా అడుగుతున్నాం. ఈ విషయంలో గోవా గవర్నమెంట్ తో మన గవర్నమెంట్ చర్చించి ఇటువంటి అరాచకాలని అరికట్టాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం.
మొన్న శనివారం గోవా వెళ్తాం జరిగింది. గోవా వెళ్ళిన తర్వాత ఆదివారం నైటు ఫుడ్ గురించి అక్కడికి హోటల్కి వెళ్తాం జరిగింది. హోటల్ అడిగిన తర్వాత హోటల్లో ఫుడ్ గురించి అడిగిన తర్వాత వాళ్ళు బాగా దురుసుగా ప్రవర్తించడం జరిగింది మా తమ్ముడి మీద. బిల్లు విషయం తర్వాత ఫుడ్ అయిపోయిన తర్వాత మా తమ్ముడు బిల్లు గురించి కొద్దిగా డిస్కషన్ వచ్చింది. అక్కడ బిల్లు ఏంటి ఎంత వేసారని అని అడిగితే మేము ఇక్కడ వాళ్ళకు దురుసుగా మాట్లాడటం జరిగింది. అక్కడ మాట్లాడి మా రేట్లు ఇక్కడ ఎలాగ ఉంటాయి అని చెప్పి దురుసుగా మాట్లాడడం జరిగింది. జరిగిన తర్వాత వెళ్ళిన ఒక 8 మంది మా తమ్ముడితో పాటు 8 మంది వెళ్ళారు. 8 మంది మీద కూడా దాడి చేయడం జరిగింది. అక్కడ గోవా ఉన్న వాటిలో సిబ్బంది కానీ వాళ్ళు చాలా దారుణంగా మా తమ్ముడిని కొడతాం జరిగింది. మొత్తం అక్కడ 14 మంది చిల్లరే మొత్తం 100 మనుషులు అంత ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా తమ్ముడి మీద దాడి చేయడం జరిగింది. తమ్ముడి మీద కాకుండా మొత్తం వెళ్ళిన వాళ్ళందరి మీద కూడా దాడి చేయడం జరిగింది. కానీ అక్కడ గోవా గవర్నమెంట్ మా తమ్ముడిని అక్కడ ఎలా కొట్టారో వాళ్ళ మీద ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి బాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ గవర్నమెంట్ని కోరుతున్నాం. అలాగే మన ఏపీ కూటమి గవర్నమెంట్ తరఫున కూడా మేము అక్కడ న్యాయం జరగాలి. అక్కడ జరిగిన అన్యాయానికి ప్రతి ఒక్కరు స్పందించాలి. గోవాకి వెళ్ళే ప్రజలు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని మీద స్పందించి మా తమ్ముడికి న్యాయం జరిగేలాగా ఆ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చేలా గోవా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చేలాగా ఇలా ఎటువంటి సంఘటన ఎప్పుడు అక్కడ జరగకుండా మన ఆంధ్ర నుంచి వెళ్ళిన టూరిస్టులు కానీ ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బంది జరగకుండా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇలాగే మా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారు మేము ఇలా జరిగిందండి మా తమ్ముడికి ఇలా జరిగింది అని చెప్పి వెళ్తే అక్కడ వెంటనే మాట్లాడి అక్కడ గవర్నమెంట్తో మాట్లాడి వెంటనే ఇలాగ మాకు అక్కడ అన్యాయం జరిగింది, మా తమ్ముడిని వెంటనే తీసుకురావాల్సి అక్కడ మిత్రుడిని ఇలా గమ్ముని ఇలా జరిగింది కాబట్టి తీసుకురావాలని చెప్పి అక్కడ ఏర్పాట్లన్నీ గమ్ముని చేశారు ఎమ్మెల్యే గారు. అక్కడ టయానికి మా తమ్ముడిని అంబులెన్స్ కూడా అక్కడ అందుబాటులో లేవంట. అసలు పోలీస్ సిబ్బంది కూడా అక్కడ అందుబాటులో లేరంట. 2 గంటలు మా తమ్ముడు కనుఊపురుతూనే ఉన్నాడు అక్కడ. కానీ అక్కడ పట్టించుకునే నాదులు అక్కడ ఎవరు లేరు. మేము అక్కడ క్యాబ్ బుక్ చేసుకుని తీసుకెళ్తాం జరిగింది. ఒక 2 గంటల దాకా మా తమ్ముడు కనుఊపురుతూనే అక్కడ బతికో ఉన్నాడు. డాక్టర్లు అక్కడ చెప్తాం ఒక అరగంటలో తీసుకొస్తే కనుక కంపల్సరీ మొత్తం మీ ఓడి బతికోవడం అమ్మ ఇబ్బంది లేకుండా ఉందిను అని చెప్పి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ విషయంలో చాలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది కోరుకుంటూ ఆ కుటుంబానికి న్యాయం చేయాలండి, మా కుటుంబానికి న్యాయం చేయాలండి. ఏం చేయకుండా ఇబ్బంది పడకుండా కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది. మా తమ్ముడు చాలా లోటు కుటుంబానికి లోటు తగిలింది దెబ్బ. మీరు కంపల్సరీ గవర్నమెంట్ న్యాయం చేయాలని కోరుకుంటూ గవర్నమెంట్ని కోరుకుంటున్నాను నేను. వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడింది కూడా మనం చూసాం. అయితే న్యాయం జరగాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్లాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ లో అందిస్తారు. ఎస్ సాగర్, అయితే గోవాలో ఈ జరిగిన ఘటన దురదృష్టకరమని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఎవరైతే ఓనర్ కొడుకు ఉన్నారో ఆయన అసభ్య బిహేవియర్ తో ప్రశ్నించినందుకు కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. మరి ఎవరైతే 8 మంది వెళ్లారో ఆ ఫ్రెండ్స్ కూడా దీని మీద ఏమైనా రియాక్ట్ అయ్యారా, ఏమైనా మాట్లాడారా వాళ్ళు? నేను తాడేపల్లిగూడెం నుండి ఈ యువకుడు తన మిత్రులతో కలిసి గోవా వెళ్లారు. ఈ రవితేజ తన మిత్రులతో కలిసి హైదరాబాద్ లోనే ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా రవితేజ పనిచేస్తున్నాడు. నూతన సంవత్సరం కావడంతో 5 యువకులు 3 యువతులు 8 మంది బృందం సరదాగా అక్కడ గోవాలో ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. అయితే డిసెంబర్ 29 ఆదివారం అర్ధరాత్రి గోవాలో ఒక రెస్టారెంట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక యువతి పట్ల తమతో వచ్చిన యువతి పట్ల ఆ రెస్టారెంట్ యజమాని కొడుకు అసభ్యంగా ప్రవర్తించడంతో ఘర్షణ మొదలైంది. అటు రెస్టారెంట్ వారు ఇటు యువకులు కూడా వారితో కొంత ఘర్షణకు దిగడంతో వారు ఇనుప రాడ్లతో గోవాకు చెందిన వ్యక్తులు వీరి మీద దాడి చేయడంతో రవితేజ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన రవితేజను ఆసుపత్రికి తరలిస్తుంటే అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది జరిగి 3 రోజులు కావస్తుంది, ఇంకా మృతదేహం రాకపోవడంతో కొంత వారి బంధువులు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు.
బొలిశెట్టి శ్రీనివాస్ అక్కడ గోవాలోని ప్రభుత్వ అధికారులతో మాట్లాడి త్వరితగతిన పోస్ట్ మార్టం ప్రక్రియ అంతా పూర్తి చేసి ఇప్పుడే తాడేపల్లిగూడెం కూడా రవితేజ మృతదేహం స్పెషల్ ఫ్లైట్ లో ఇక్కడికి చేరుకుందని చెప్పుకోవచ్చు. గన్నవరం చేరుకుంది. అక్కడ నుండి రోడ్డు మార్గాన్ని అంబులెన్స్ లో తాడేపల్లిగూడెం తీసుకొచ్చారు. మరోపక్క రవితేజ మృతితో మొత్తం యువకులంతా కూడా తాడేపల్లిగూడెంలో చాలా విషాదంలోకి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. అందరితో కలిసిమెలిసి ఉంటాడు, చాలా కష్టపడి చదువుకున్నాడు. రవితేజ తండ్రి కూడా సుబ్రహ్మణ్యం లారీ మెకానిక్ గా పనిచేస్తున్నారు. అంత చిన్న కుటుంబంలోనే ఇంత బాగా చదువుకుని ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ విధంగా అతను చనిపోవటం మొత్తం తాడేపల్లిగూడెం అంతా పూర్తిగా విషాదంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే ఒక యువతని కాపాడడానికి వెళ్ళి ఈ అంటే తనకు సంబంధం లేని ఘర్షణలో ఈ విధంగా అతను హత్యకు గురి కావడం వారి కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధిస్తుందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇటు తాడేపల్లిగూడెం సంబంధించిన యువతంతో కూడా కొత్త క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. రవితేజ మృతితో బాయ్కాట్ గోవా అంటూ కూడా #బాయ్కాట్ గోవా అంటూ ఒక నినాదాన్ని వారు తీసుకొచ్చారు. రవితేజ మృతికి న్యాయం జరగాలి, రవితేజని ఈ విధంగా చేసిన వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి, అప్పటి వరకు కూడా బాయ్కాట్ గోవా అంటూ కూడా ఒక కొత్త #ని వారు ఎక్స్ వేదికగా ట్విట్టర్ లో కొంత ట్రెండ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువగా గోవా వెళ్తుంటారు. ఏ సందర్భం వచ్చినా ఎంజాయ్ చేయాలని, ఎక్కడ కొంత ఆనందంగా మిత్రులతో గడపాలి అనుకుంటే ముందు అందరికీ గుర్తొచ్చే డెస్టినేషన్ గోవా. అటువంటి గోవాలో ఇంత ఘోరంగా యువకుని ఇంత చావబాది హత్య చేయడాన్ని వీరంతా తీవ్రంగా ఖండిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు సీఎం చంద్రబాబు స్పందించాలి, గోవా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి, ఆ రెస్టారెంట్ యజమాని ఎవరైతే దాడి చేశారో వారందరి మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని యువత అంతా డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు కూడా #బాయ్కాట్ గోవా అనే ఈ ని అందరూ షేర్ చేయాలని కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విషాదంలో ఉన్నారు. అసలు ఈ విధంగా జరగటం అంటే రాష్ట్రంలో అలా వెళ్ళి నూతన సంవత్సరం కాబట్టి స్నేహితులతో వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడు, జాన్ ఫస్ట్ కి తిరిగి తాడేపల్లి కూడా వస్తాడు అనుకుంటే ఈ విధంగా మృతదేహం ఇంటికి చేరడం పట్ల అయితే తీవ్ర విషాదాలు అనుకున్నాయి. అందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, రవితేజని దాడి చేసి హత్య చేసిన వారి పైన చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ అందరూ డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి వినాయన. అయితే మరి సాగర్, దీనికి సంబంధించి రవితేజ కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే ఫ్రెండ్స్ తోడు వెళ్ళారో వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ రిజిస్టర్ చేశారా పోలీస్ స్టేషన్ లో? ఇదైనా అక్కడ మొత్తం కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేయడం జరిగింది. మొత్తం వారందరి మీద ఎంక్వైరీ అయితే జరుగుతుందని చెప్పారు. మరోపక్క మిగిలిన 7 ఎవరైతే ఉన్నారో 3 యువతులు అట్లాగే నలుగురు యువకులు, రవితేజ చనిపోయాడు కాబట్టి మిగిలిన 4 యువకులు కూడా మొత్తం అక్కడ గోవాలోనే కాలికట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘర్షణ జరగడం, రవితేజ చనిపోవడం, హత్య గావించడం జరిగింది కాబట్టి అక్కడ కాలికట్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నమోదు చేసిన అనంతరం అక్కడ పోస్ట్ మార్టం ప్రక్రియ అంతా పూర్తి చేసుకున్న తర్వాత నిబంధనల ప్రకారం మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేసిన తర్వాత మృతదేహాన్ని తాడేపల్లిగూడెం పంపించారు. అయితే రవితేజతో వెళ్ళినటువంటి మిగిలిన 7 కూడా హైదరాబాద్ లో పోలీసులు ప్రత్యేకంగా విచారిస్తున్నట్లయితే మనకు సమాచారం అవుతుంది. అసలు ఎప్పుడు బయలుదేరి వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారో, అక్కడ ఏం జరిగింది అనేది పిన్ టు పిన్ ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. వారి దగ్గర నుండి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. మొత్తం అంటే అసభ్యంగా ప్రవర్తించినప్పుడు వీడియోలు ఏమైనా తీసారు, అక్కడ సీసీ కెమెరా ఏమైనా రికార్డ్ అయినాయి, అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది, మద్యం సేవించి ఉన్నారా, మొత్తం అన్ని కోణాల్లో కూడా రవితేజ ఏ విధంగా ఎంతమంది దాడి చేశారు, రెస్టారెంట్ యజమాని కుమారుడు అట్లాగే రెస్టారెంట్ లో పనిచేసే వాళ్ళు వీరందరిని ఎవరైనా గుర్తించగలరా, వీడియోలు ఏమైనా ఉన్నాయనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ పోలీస్ దర్యాప్తు అనంతరం వారు మరలా రవితేజ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. వారి మిత్రుడికి నివాళులు అర్పించేందుకు వారు కూడా ఇప్పటికే ఈ వీడియోలు ఘర్షణ జరిగినటువంటి వీడియోలు బిగ్ టీవీకి ఎక్స్క్లూజివ్ గా పంపించడం జరిగింది. చాలా పెద్ద పెద్ద కర్రలు తీసుకుని రెస్టారెంట్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు వీళ్ళు రికార్డ్ చేశారు. ఆపమని అమ్మాయిలు అయితే చాలా బతిమలాడుతున్నారు. ఆ వీడియో మీరు చాలా క్లారిటీగా వింటే గనక కొట్టద్దు అంటూ కూడా బతిమలాడుతున్నారు. అయినా కూడా వారు ఆగలేదు. రవితేజ కింద పడిపోయినా కూడా అత్యంత ఘోరంగా దాడి చేశారు. రవితేజ తల వెనుక తీవ్ర గాయమైంది, దాంతోనే అతను మృతి చెందినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది వినయన. రైట్, థ్యాంక్ యూ సాగర్. బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో మనం చూస్తున్నాం, గోవాలో తాడేపల్లిగూడెం యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అయితే న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా వెళ్లిన తాడేపల్లిగూడెం వాసులు
ఆదివారం రాత్రి రెస్టారెంట్కు వెళ్లి 8 మంది యువకులు కలిసి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఒక యువతితో రెస్టారెంట్ ఓనర్ కొడుకు అసభ్య ప్రవర్తన చేశాడు. ఈ నేపథ్యంలో ప్రశ్నించిన యువకులపై దాడి చేశారు నిర్వాహకులు. ఆ విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూసాం. కొట్టొద్దు అని చెప్పి అక్కడ అమ్మాయిలు అరుస్తున్నది, వాళ్ళు ఎంతో భయోందనకు గురైన వీడియోస్ కూడా మనం ఇప్పుడు చూసాం. అయితే రవితేజని కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. అయితే రవితేజ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి రవితేజని ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక విమానంలో తాడేపల్లిగూడెంకు డెడ్ బాడీని తరలించబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో వారి మీద దర్యాప్తు కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఎవరైతే ఘర్షణకు దిగారో, ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వారి మీద దర్యాప్తు కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. కొనసాగుతున్నాయి. హలో హర్షిని ఫోన్ చేయి హాస్పిటల్కి వదిలేవే హాస్పిటల్